సిబిఐ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు మంత్రి సవిత. డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామన్నారు. యువతకు ద్రోహం చేసిన వ్యక్తిగా జగన్ నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే ఆయన 19 ఎన్నికల్లో క్లారిటీగా నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత యువత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సీ గురించి గుర్తు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డిఎస్సీ గురించి ఎంత పారదర్శకంగా జరిగిందో, ఎంత లీగల్ గా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ పద్ధతి ప్రకారము, చట్ట పద్ధతి ప్రకారం మేము డిఎస్సీ పూర్తి చేస్తే ఆ డిఎస్సీ కూడా పూర్తి చేయకూడదు అని చెప్పి 160 కేసులు వేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు డిఎస్సీ గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు.